హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ఫే ఫేస్ మార్ఫింగ్ చేసి వాళ్ళలాగా ఒరిజినల్ ఫోటోని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోటో పెట్టి ఏవేవో రాజకీయాలు చేస్తూ ఒకరి ఐడీలో మరొకరు వేరే వాళ్ళని తిడుతూ అట్లాంటివి పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళు, ముఖ్యంగా లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ ఐడిని పెట్టి మన మీద లేడీస్ మీద చాలా ఎక్స్పోజింగ్గా చూపిస్తూ వేరే ఫోటోలు పెట్టి అట్లా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళే చేసి మళ్ళీ ఇతరుల మీద నెట్టేస్తున్నారు. ఇది అసలు చాలా అన్యాయం. ఇలాంటి వాటిని తొందరగా హెచ్ఎం అనిత అరికట్టాలి. ఇట్లాంటివి గుర్తించాలి. పవన్ కళ్యాణ్, హెచ్ఎం అనిత ఇలాంటి వాటికి చాలా త్వరగా స్పందించండి. అసలు ఎవరో చేసిన దానికి అమాయకులు బలి అవుతూ ఉంటారు. చూడండి, ఇన్ని రోజులు ఎంత టెన్షన్గా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను ఇట్లా చేయించాడు చేశాడని రూమర్ చేశారు. అయినా ఒకరి మీద పగ ఉంటే వాళ్ళని డైరెక్ట్గా ఎదుర్కోవాలి, కానీ ఇట్లా వాళ్ళ వాళ్ళ పేరు మీద ఐడి క్రియేట్ చేసి మీరు వాళ్ళ పేరు మీద యూజ్ చేసుకుంటూ అసభ్యమైన వీడియోస్ పెట్టి మెసేజ్లు పెట్టి పదజాలాలతో అవతల వాళ్ళని లేడీస్ను తిడుతూ జెంట్స్ను కూడా కొంతమంది అలాంటివి చేయకండి. ఇప్పుడు ఫైనల్గా ఎట్లయినా దొరుకుతారు. ఎప్పటికైనా కూడా దొంగ ఎప్పుడైనా బయటపడతారు. ఇప్పుడు చూడు, ఎంత తెలిసింది కదా, అతను ఎవరో భూషణ్ అంట పట్టుకున్నారు. డిపార్ట్మెంటు చట్టం అసలు ఎవరిని మామూలుగా వదలదు. తప్పు చేసిన వాళ్ళని ఎట్లయినా పట్టుకుంటారు. నిజంగా అతను తప్పు చేసింటే ఎందుకు దొరుకుతాడు? వర్రా రవీందర్ రెడ్డి నిజంగా అలాంటివి పెట్టాడు కూడా పెట్టింటే దొరకడు కదా. ఇప్పుడు ఎట్లయితేనే అతను దొరికాడు, అతని ఐడియా అతను పెట్టిన అదే షార్ట్స్ అవన్నీ చూశారు. అతను కాదు పెట్టింది, అతని ఐడి నుంచి రాలేదు అని క్రైమ్ వాళ్ళు స్పందించి మంచిగా ఇలాంటి ఫేక్ ఐడి పెట్టే వాళ్ళను మామూలుగా వదలకండి. అస్సలు ఫేక్ ఐడినే కాదు, ఫేక్గా తిరిగే వాళ్ళని కూడా వదలకండి. ఇప్పుడు ఫేక్ లేడీ, మగవాడు కాదు, ఆడ అమ్మాయి కాదు, మగవాడిగా ఉండి అదే వజైన మార్పిడి చేయించుకొని పెనిస్ తీసేసి వజైన మార్పిడి చేయించుకొని హల్చల్ చేస్తూ ఉన్నాడు ఈ అఘోరి అని. అఘోరి అంటే పురాతన కాలంలో యోగి వేమన ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా శ్రీ పరమానంద ఎవరు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇట్లా పబ్లిసిటీగా బట్టలు లేకుండా బయటికి తిరగలేదు. ఇలాంటి ఫేక్ ఉమెన్స్ను లేడీని పట్టుకోండి. ఎట్లయితే వర్రా రవీందర్ రెడ్డి ఫేక్ ఐడి క్రియేట్ చేసి వేరే వాళ్ళు పెడితే ఎట్లా స్పందించి పట్టుకొని రియల్ నేరస్తుని పట్టుకున్నారు, అట్లనే ఫేక్ లేడీగా ఉన్న అతన్ని ఫేక్ అఘోరిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసి సమాజానికి మేలు చేయండి. అలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఒక్కరిని వదిలిపెడితే బట్టలిప్పి అన్ని అవయవాలు చూపించుకుంటూ తిరిగి భయభ్రాంతులకు చేయమని ఏ సనాతన ధర్మంలో లేదు, అలా చెప్పలేదు, ఇక్కడ ఏ మత గ్రంథంలో లేదు. ఇప్పటికైనా చట్టం అదే డిపార్ట్మెంట్ వాళ్ళు, క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుందో అలా ఫేక్గా హ్యూమన్ ఫేక్ ఆర్గన్స్ పెట్టుకొని చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళని పట్టుకోండి త్వరగా.
వాళ్ళ వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కరు ఏ పని చేయలేరు. కారు అతని పై మీద బట్టలే లేవంటే అతను కానీ ఆమె కార్ మెయింటైన్ చేయడానికి ఈ పెట్రోలు ఇది అది అవసరమే కదా. అతనికి తిండి ఇంత కష్టపడుతున్నామే మనకే ఒక పూట గడిస్తే ఒక పూట గడవట్లేదు. ఏ పని చేయకుండా అది తింటూ తిరుగుతూ బైక్ ఒక వెహికల్ మెయింటైన్ చేస్తూ తిరుగుతున్నారంటే మళ్ళీ వాళ్ళని వార్నింగ్ ఇచ్చుకుంటూ బెదిరిస్తూ అట్లా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకోండి ప్లీజ్.